హలో ఆస్పిరెంట్స్, ఈరోజు మనం వీక్లీ కరెంట్ అఫైర్స్ లో భాగంగా మనం 1st February నుంచి 8th February వరకు ఏదైతే ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఉందో అదంతా కూడా ఈరోజు మనం కవర్ చేద్దాము. సో ఫస్ట్ గా చూసుకుంటే మనము హూ ఇన్వైటెడ్ ది ప్రైమ్ మినిస్టర్ టు విజిట్ మలేషియా. రీసెంట్ గా మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ హ్యాస్ విజిటెడ్ మలేషియా అనమాట. సో ఎవరు మలేషియాకి పిలవడం జరిగిందంటే మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ ని. హూ హ్యాస్ ఇన్వైటెడ్ అంటే మనకి ది మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో, మలేషియన్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ రీసెంట్లీ ఇన్వైటెడ్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ టు ది మలేషియా అనమాట. సో మనకి మలేషియా ప్రైమ్ మినిస్టర్ ఎవరు? అన్వర్ ఇబ్రహీం. So Malaysian Prime Minister is Anwar Ibrahim. So Anwar Ibrahim is the Malaysian is the Malaysian Prime Minister anamata. So Anwar Ibrahim, the Malaysian Prime Minister, has recently invited our Indian Prime Minister to the Malaysian country anamata. So ఇప్పుడు మలేషియా నుంచి మనం చదువుతున్నాం కాబట్టి మనకి మలేషియా కంట్రీ యొక్క క్యాపిటల్ సిటీ ఏంటి? Malaysia capital city is Kuala Lumpur and వీళ్ళ కరెన్సీ ఏంటి అంటే ringgits. So ringgits is the currency of Malaysia and the capital of Malaysia is Kuala Lumpur అన్నమాట. సో ఇప్పుడు రీసెంట్ గా మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా హ్యాస్ విజిటెడ్ మలేషియా కదా. ఎందుకు విజిట్ అవడం జరిగింది అంటే మనకి టు బిల్డ్ కోఆపరేషన్ ఇన్ ట్రేడ్, ఎకానమీ అండ్ డెవలప్మెంట్ అన్నమాట. సో ఈ రెండు కంట్రీస్ మధ్య ట్రేడ్ బిల్డ్ అవ్వడానికి, ఎకనామికల్ ట్రేడ్ బిల్డ్ అవడానికి అండ్ ఇలాంటి ఇంపార్టెంట్ బైలాటరల్ అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉంటాయో, మ్యూచువల్ అండర్స్టాండింగ్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఇంప్రూవ్ అవ్వడానికి రీసెంట్ గా మనకి ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ మలేషియా హ్యాస్ రీసెంట్లీ ఇన్వైటెడ్ ఆర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అన్నమాట. ఒక ఫ్రెండ్లీ రిలేషన్షిప్ లో వీరిద్దరూ కూడా కలవడం జరిగింది ఇన్ ది మలేషియా. అండ్ మలేషియాలో మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ కి ఒక గొప్ప గౌరవం అనేది లభించడం జరిగిందనమాట. Well, next question. Indian Coast Guard Day is observed on which state? మనకి Indian Coast Guard Day వచ్చేసి it is been observed every year on 1st February అన్నమాట. So 1st February is been called as the Indian Coast Guard Day అన్నమాట. So Indian Coast Guard Day వచ్చేసి మనకి it will be celebrated to mark the rising of Indian Coast Guard on February 1st. ఇది ఎప్పటి నుంచి సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అంటే ఫ్రమ్ ది ఇయర్ 1977 అన్నమాట. సో ఫ్రమ్ 1977 ఎవ్రీ ఇయర్ 1st February is been observed as the Indian Coast Guard Day అన్నమాట. సో ఈ ఇండియన్ కోస్ట్ గార్డ్ డే ముఖ్యంగా ఎందుకు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అంటే ఎవరైతే ఇంపార్టెంట్ రోల్ చేశారో, అంటే ఇంపార్టెంట్ రోల్ టు ప్రొటెక్ట్ ఇండియాస్ మారిటైమ్ ఇంట్రెస్ట్, అంటే ఇండియన్ కోస్టల్ ఏరియాస్ లో ఎవరైతే మంచిగా ఎవరైతే హూ హాస్ ప్లేడ్ అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ సెక్యూరిటీ సిస్టమ్, అంటే కోస్టల్ ఏరియాలో ఎవరైతే కోస్టల్ సెక్యూరిటీ ఇస్తున్నారో, లేకపోతే రెస్క్యూ ఆపరేషన్స్, అంటే అన్ఫోర్సిన్ ఈవెంట్స్ ఏవైనా జరిగితే అలాంటి అన్ఫోర్సిన్ ఈవెంట్స్ లో రెస్క్యూ ఆపరేషన్స్ లో ఎవరైతే పాల్గొంటారో, అండ్ ఆల్సో ఇల్లీగల్ స్మగ్లింగ్, అంటే మనకి వాటర్ వేస్ తో ఏవైనా ఇల్లీగల్ స్మగ్లింగ్ అయినా అవన్నీ కంబాట్ చేసే వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అంటే ముఖ్యంగా కోస్టల్ ఏరియాస్ లో ఎవరైతే వాళ్ళ సెక్యూరిటీ అందిస్తారో కోస్టల్ ఏరియాకి, స్మగ్లింగ్ ని ఆపుతారో, అండ్ అట్ ద సేమ్ టైం మనకి రెస్క్యూ ఆపరేషన్స్ లో పాల్గొంటారో, వాళ్ళందరినీ గుర్తిస్తూ మనకి 1st February is been celebrated as the Indian Coast Guard Day అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఫ్రమ్ ఇయర్స్ 1977 నుంచి ఇది వచ్చేసి మనం సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఎవ్రీ ఇయర్ 1st February is being observed as the Indian Coast Guard Day. Well, next question. Rusumo Orange Festival celebrated in Northeast belongs to which state? Northeast India లో మనకి రుసోమో ఆరెంజ్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అది ముఖ్యంగా ఏ స్టేట్ లో అంటే, నార్త్ ఇండియాలో ఏ స్టేట్ లో అంటే నార్త్ ఈస్టర్న్ ఇండియాలో నాగాలాండ్ లో ఈ యొక్క ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో రుసోమో అంటే ఏంటి? రుసోమో ఇస్ ఎ విలేజ్ అన్నమాట. ఈ విలేజ్ వచ్చేసి ముఖ్యంగా నాగాలాండ్ ఒక క్యాపిటల్ సిటీ కోహిమా ఉంది కదా. సో ఈ కోహిమా దగ్గరలో మనకి ఈ రుసోమో అనే విలేజ్ ఉంటుంది. సో ఈ రుసోమో ఆరెంజ్ ఫెస్టివల్ అంటే ఆరెంజ్
కల్టివేషన్, అక్కడ ఆరెంజ్ కల్టివేషన్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఆరెంజ్ కల్టివేషన్ సెలబ్రేట్, ఐ మీన్ ఇట్ ఈస్ 2-day ఫెస్టివల్ అన్నమాట, విచ్ ఈస్ బీన్ ఫోకస్డ్ ఆన్ ద విలేజ్ ఫేమస్ ఆరెంజ్ కల్టివేషన్. సో ఈ ఆరెంజ్ కల్టివేషన్ ఎవరైతే చేస్తారో వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క సెలబ్రేషన్ అంటే రుసోమా ఆరెంజ్ ఫెస్టివల్ అనేది సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో ఈ ఫెస్టివల్ వచ్చేసి ఇట్ ఈస్ హెల్డ్ టు ఆనర్ హార్డ్ వర్క్ ఆఫ్ లోకల్ ఆరెంజ్ ఫార్మర్స్. అందాక చెప్పినట్టు అక్కడ ఆరెంజెస్ అని ఎక్కువ గ్రో చేస్తారు కదా. సో ఆరెంజ్ గ్రో చేసే ఆంటర్ప్రీనియర్స్ ఎవరైతే ఉంటారో, అగ్రికల్చరిస్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా ఈ యొక్క ఫెస్టివల్ ని సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది అనమాట. సో దిస్ ఆరెంజ్ ఫెస్టివల్ ఈజ్ ఎక్కడ సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అంటే రుసోమో అనే విలేజ్ లో, ముఖ్యంగా నాగాలాండ్ లో కోహిమాలో సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. ఇన్ ఆర్డర్ టు హానర్ ది హార్డ్ వర్క్ ఆఫ్ ది ఆరెంజ్ ఫార్మర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ హార్డ్ వర్క్ గుర్తిస్తూ అక్కడున్న ఫార్మర్స్ అందరూ కూడా ఈ యొక్క సెలబ్రేషన్ అనేది చేసుకోవడం జరుగుతుంది అనమాట. వెల్, నెక్స్ట్ క్వశ్చన్, హూ వన్ ది మెన్స్ సింగిల్స్ టైటిల్ అట్ ది ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026? మెన్స్ సింగిల్ టైటిల్ అట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 ఎవరు వినడం జరిగింది అంటే మనకి క్యారోలిస్ అల్కారజ్ తిని వినడం జరిగింది అనమాట. హీ హాస్ వన్ దిస్ అగైన్స్ట్ నోవాక్ అనమాట. సో ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ వచ్చేసి మనకి ఎవ్రీ ఇయర్ మనకి ఆస్ట్రేలియాలోనే జరుగుతుంది అనమాట. ముఖ్యంగా మెల్బోర్న్ సిటీలో ఈ యొక్క ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది ఎవ్రీ ఇయర్ కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ ఆస్ట్రేలియన్ ఓపెన్ వచ్చేసి మనకి ముఖ్యంగా జనవరి మంత్ లో, అంటే బై ది ఎండ్ ఆఫ్ జనవరి అండ్ ఫస్ట్ వీక్ ఆఫ్ జనవరి మధ్యలో ఈ యొక్క ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది ఎవ్రీ ఇయర్ ఇన్ ద మంత్ ఆఫ్ జనవరి ఈ యొక్క టోర్నమెంట్ అనేది హోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ముఖ్యంగా ఆస్ట్రేలియాలోనే హోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ ఇయర్ ఎవరు విన్ అవడం జరిగిందంటే మనకి ఆస్ట్రేలియన్ సింగిల్స్ టైటిల్ ఎవరు గెలుచుకోవడం జరిగింది అంటే మనకి క్యారోలిస్ అల్కరస్ అనే వ్యక్తి గెలుచుకోవడం జరిగింది అనమాట. సో ఈ క్యాలోరీస్ వచ్చేసి మనకి స్పెయిన్ కంట్రీకి చెందిన వ్యక్తి అనమాట. హీ బిలాంగ్స్ టు స్పెయిన్. సో స్పెయిన్ కంట్రీకి చెందిన వ్యక్తి అండ్ హీ ఈస్ ది ఫస్ట్ ఈ యొక్క గ్రాండ్ స్లామ్ ఏదైతే ఉందో, ఆస్ట్రేలియన్ గ్రాండ్ స్లామ్ ఏదైతే ఉందో, ఈ గ్రాండ్ స్లామ్ వచ్చేసి తనది ఫస్ట్ గ్రాండ్ స్లామ్ అనమాట. అండ్ హీఈస్ ది యంగెస్ట్ వన్ టు అచీవ్ దిస్ అనమాట. సో క్యారోలిస్ అల్కరస్ హ్యాస్ వన్ హిస్ ఫస్ట్ గ్రాండ్ స్లామ్. అదేంటి అంటే మనకి ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 అండ్ హీఈస్ ది యంగెస్ట్ మ్యాన్ టు విన్ దిస్ టైటిల్ అనమాట, ఆస్ట్రేలియన్ ఓపెన్ 2026 అనమాట. వెల్, తన కెరియర్ లో ఇది వచ్చేసి ఈ ఫస్ట్ గ్రాండ్ స్లామ్ అనమాట. వెల్, నెక్స్ట్ క్వశ్చన్, ది 2026 వింటర్ ఒలింపిక్స్ విచ్ వేర్ ఇన్ న్యూస్ దిస్ వీక్ ఆర్ బీయింగ్ హెల్డ్ ఇన్ విచ్ కంట్రీ? మనకి 2026 వింటర్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి? ఇది వచ్చేసి ముఖ్యంగా మనకి ఫ్రాన్స్ లో జరుగుతున్నాయి అన్నమాట. So the Winter Olympics is an international multi-sport event held for every 4 years. Every 4 years కి మనకి ఈ వింటర్ ఒలింపిక్స్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఎలాంటి గేమ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే స్కైయింగ్, స్కేటింగ్, ఐస్ హాకీ ఇట్లాంటి గేమ్స్ అన్ని కూడా ఈ వింటర్ ఒలింపిక్స్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫర్ ఎవ్రీ 4 years మనకి వింటర్ ఒలింపిక్స్ రావడం జరుగుతుంది. అండ్ ఈ ఇయర్ హోస్ట్ కంట్రీ వచ్చేసి మనకి ఇటలీ ఇస్ ది హోస్ట్ కంట్రీ అన్నమాట. సో మనకి ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఇటలీ ఇస్ ది హోస్ట్ కంట్రీ ఫర్ దిస్ వింటర్ ఒలింపిక్స్ అన్నమాట. సో ఈ వింటర్ ఒలింపిక్స్ వచ్చేసి మనకి February 6th రోజున స్టార్ట్ అయినాయి అండ్ ఇట్ విల్ ఎండ్ ఆన్ February 22nd ఫిబ్రవరిలో మనకి ఈ యొక్క వింటర్ ఒలింపిక్స్ అనేది ఎండ్ అవడం జరుగుతుంది అనమాట. సో వింటర్ ఒలింపిక్స్ మనకి యూజువల్లీ ఒలింపిక్ సింబల్స్ అంతా కూడా ఇదే కదా. సో ఇక్కడ ఈ ఒలింపిక్ సింబల్స్ లో మనకి ముఖ్యంగా చూసుకుంటే బ్లూ వచ్చేసి యూరోప్ ని రిజంబుల్ చేస్తుంది, బ్లాక్ వచ్చేసి మనకి ఆఫ్రికాని రిజంబుల్ చేస్తుంది అండ్ రెడ్ వచ్చేసి మనకి యుఎస్ అంటే అమెరికన్స్ ని రిజంబుల్ చేస్తుంది, అమెరికన్స్ ని రెడ్ రిజంబుల్ చేస్తుంది, ఎల్లో వచ్చేసి మనకి ఏషియన్ కాంటినెంట్ ని రిజంబుల్ చేస్తుంది, గ్రీన్ ఏమో మనకి ఆస్ట్రేలియాని రిజంబుల్ చేస్తుంది అనమాట. సో ఈ యొక్క ఒలింపిక్స్ ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే మనకి అన్ని కాంటినెంట్స్ నుంచి అందరూ స్పోర్ట్స్మెన్స్ అందరూ కూడా రావాలి అండ్ ఫ్రెండ్లీ వేలో మనకి ఈ ఒలింపిక్స్ అనేది కండక్ట్ చేయాలి అనేది ముఖ్య ఉద్దేశం అనమాట. సో అలా మనకి ఈ యొక్క సింబల్ ఏదైతే ఉందో, ఒలింపిక్ సింబల్ ఏదైతే ఉందో, బ్లూ, బ్లాక్, రెడ్, yellow అండ్ గ్రీన్ రింగ్స్ ఏవైతే ఉన్నాయో ఈ రింగ్స్ అన్ని కూడా ఒక్కొక్క కాంటినెంట్ ని సింబలైజ్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ ఒలింపిక్స్ వచ్చేసి ఎప్పుడు ఒరిజినేట్ అవడం జరిగిందంటే మనకి 776 BC లో
మనకి ఈ ఒలింపిక్స్ అనేది ఒరిజినేట్ అవడం జరిగింది. ముఖ్యంగా ఇది ఒక రిలీజియస్ స్పోర్ట్స్ ఫెస్టివల్ లాగా ఫస్ట్ గా సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది అనమాట. సో ఒక రిలీజియన్ వాళ్ళు, జీనస్ అనే ఒక రిలీజియన్ వాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క స్పోర్ట్స్ ఫెస్టివల్ అనేది వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం జరిగింది. బట్ లేటర్ ఆన్ ఏమైంది అంటే మనకి 1896 లో పర్మీ డి కాబర్టియన్ అనే వ్యక్తి వచ్చేసి మనకి 1886 లో, ఇన్ ద ఇయర్ 1886 లో మనకి ఈ 1896 లో మనకి ఈ కాబర్టియన్ అనే వ్యక్తి వచ్చేసి తను మళ్ళీ రివైవ్ చేయడం జరిగింది అనమాట. సో ఈ ఒలింపిక్స్ ఏవైతే ఉన్నాయో ఆ మోడర్న్ ఒలింపిక్స్ లాగా రివైవ్ చేయడం జరిగింది అనమాట. సో అంతకు ముందు మనకి 1776 BCE లో మనకి రిలీజియస్ స్పోర్ట్స్ ఫెస్టివల్ లాగా ఈ ఒలింపిక్స్ అనేది సెలబ్రేట్ చేయడం జరిగింది. బట్ లేటర్ ఆన్ ఇన్ 1896 మనకి ఈ కాబర్టియన్ అనే ఒక వ్యక్తి వచ్చేసి తన ఒలింపిక్స్ ని అంతా కూడా మోడర్నైజ్ చేయడం జరిగింది. అండ్ అప్పటి నుంచి మనకి డిఫరెంట్ కాంటినెంట్స్, అంటే మనకి ఇప్పుడు ఇక్కడ చూసుకుంటే మనకి యూరోప్ కాంటినెంట్, ఆఫ్రికన్, అమెరికన్ అండ్ ఏషియన్, ఆస్ట్రేలియా, ఇట్లా డిఫరెంట్ కాంటినెంట్స్ నుంచి స్పోర్ట్స్ మెన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా రావడం జరుగుతుంది. అండ్ దే విల్ బి పార్టిసిపేటింగ్. సో దాట్ ఇట్లా మనకి ఫ్రెండ్లీ కాంపిటీషన్ అనేది తీసుకురావడం జరిగింది అనమాట. సో అలా మనకి ఈ ఇయర్ ఎవరు హోస్ట్ చేయడం జరుగుతుంది అంటే మనకి ఇటలీ ఈస్ గోయింగ్ టు హోస్ట్ ది వింటర్ ఒలింపిక్స్ 2026 అనమాట. వెల్, నెక్స్ట్ క్వశ్చన్, వరల్డ్ వెట్లాండ్స్ డే ఇస్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ ఆన్ విచ్ డేట్? మనకి వరల్డ్ వెట్లాండ్స్ అంటే ఏంటి? చిత్తడి నేలలు, అంటే మనకి ఏవైతే చిత్తడి అంటే ఫ్లోరా అండ్ ఫన్నా ఎక్కడైతే ఎక్కువ ఉంటుందో అలాంటి ప్లేసెస్ ని మనకి రామ్సర్ సైట్స్ అని అంటాం అనమాట. అంటే వెట్లాండ్స్ అని అంటాం అనమాట. వెట్లాండ్స్ అంటే ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ మనకి ప్యాడీ గ్రో చేస్తాం కదా, ఆ ప్యాడీ గ్రో చేసే ల్యాండ్ కూడా మనకి యూజువల్లీ మొత్తం ఆ ల్యాండ్ అంతా కూడా వాటర్ తో ఫిల్ చేస్తాము. సో అలాంటి ల్యాండ్స్ ని కూడా వెట్లాండ్స్ అని అంటాం. కానీ అలాంటి ల్యాండ్స్ ని వెట్లాండ్స్ అంటాం, ఓకే, కానీ వీటిని అవన్నీ కూడా రామ్సర్ సైట్స్ అంటే కాదు. అంటే ఎక్కడైతే వెట్లాండ్స్ లో మనకి మంచిగా ఫ్లోరా అండ్ ఫన్నా ఎక్కువ ఉందో అలాంటి వెట్లాండ్స్ ని మనము రామ్సర్ సైట్ లాగా గుర్తించబడుతుంది అనమాట. సో ఈ రామ్సర్ సైట్స్ అంటే ఏంటి? ఇక్కడ ఏవైతే వెట్లాండ్స్ కి కొంచెం ఇంపార్టెన్స్ ఉందో ఆ వెట్లాండ్స్ వచ్చేసి, అంటే ఏ వెట్లాండ్స్ కి అయితే ఎక్కువ ఫ్లోరా అండ్ ఫన్నా ఉందో అలాంటి వెట్లాండ్స్ అన్ని కూడా రామ్సర్ సైట్స్ లాగా గుర్తించబడతాయి అన్నమాట. సో ఈ వెట్లాండ్ డే ఎప్పుడు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అంటే ఎవ్రీ ఇయర్ 2nd February రోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. సో 2nd February ఎందుకు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అంటే మనకి ఈ రామ్సర్ కన్వెన్షన్ ఏదైతే ఉందో ఈ రామ్సర్ కన్వెన్షన్ వచ్చేసి మనకి 2nd February 1971 లో మనకి అడాప్ట్ చేసుకోవడం జరిగింది అనమాట. సో రామ్సర్ కన్వెన్షన్ వాస్ బీన్ అడాప్టెడ్ ఆన్ 2nd February 1971. సో ఎందుకనే మనము ఎవ్రీ ఇయర్ February 2nd is been celebrated as the Ramsar, is been celebrated as the wetlands day. అంటే మనం చాలా వెట్లాండ్స్ చూస్తాం మన చుట్టుపక్కల కూడా, కానీ ప్రతి ఒక్క వెట్లాండ్ రామ్సర్ సైట్ అంటే కాదు. ఏదైతే వెట్లాండ్ కి కొంచెం ఇంపార్టెన్స్ ఉందో, ఏదైతే వెట్లాండ్ లో ఫ్లోరా అండ్ ఫన్నా ఎక్కువ ఉందో అలాంటి వెట్లాండ్స్ ని మనం రామ్సర్ సైట్ లాగా గుర్తించబడతాయి అనమాట. సో ఈ రామ్సర్ కన్వెన్షన్ వచ్చేసి మనకి 2nd February 1971 లో అడాప్ట్ చేసుకోవడం జరిగింది కాబట్టి సో ఎవ్రీ ఇయర్ 2nd February is being celebrated as the wetlands day అనమాట. సో ఈ ఇయర్ థీమ్ ఏంటి అంటే వెట్లాండ్స్ అండ్ ట్రెడిషనల్ నాలెడ్జ్ సెలబ్రేటింగ్ కల్చరల్ హెరిటేజ్. దిస్ ఈస్ ది థీమ్ ఫర్ దిస్ ఇయర్ అన్నమాట. సో మనకి ఈ ఇయర్ అంటే ఇంతకు ముందు మనకి 96 వెట్లాండ్స్ ఉండే, ఇప్పుడు మళ్ళీ 2 వెట్లాండ్స్ అనేది గుర్తించబడ్డాయి అనమాట. సో 2 వెట్లాండ్స్ ఇండియా రికగ్నైజ్ చేయడం జరిగింది. అవి ఏంటి అంటే మనకి పాట్నా బర్డ్ సాంచురీ వచ్చేసి ఇతాహ్ డిస్ట్రిక్ట్ ఉత్తరప్రదేశ్ కి చెందింది అనమాట. సో ఇక్కడ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద వెట్లాండ్ విచ్ ఇస్ బిన్ రీసెంట్లీ రికగ్నైజ్, జస్ట్ 4-5 days బ్యాక్ రికగ్నైజ్ చేయడం జరిగింది అనమాట. అండ్ నెక్స్ట్ వెట్లాండ్ వచ్చేసి చారి దహడ్ ఇన్ కచ్, గుజరాత్ లో ఈ యొక్క వెట్లాండ్ కూడా రామ్సర్ సైట్ లాగా గుర్తించబడ్డది అనమాట. సో ఈ కంప్లీట్ వీడియో మీకు రామ్సర్ సైట్స్ గురించి కంప్లీట్ వీడియో కావాలి అంటే అది మన ఛానల్లో ఉంది, సివికట ఛానల్లో ఉంది. ప్లీజ్ టు విజిట్ ది ఛానల్ అండ్ గో త్రూ ఇట్ అనమాట. సో దట్ మీకు రామ్సర్ అంటే ఏంటి, రామ్సర్ కన్వెన్షన్ ఎప్పుడు రావడం జరిగింది, ఇలాంటి ఇన్ఫర్మేషన్ కంప్లీట్ గా కూడా మనకి ఛానల్లో అవైలబుల్ గా ఉంది. సో మనకి రీసెంట్ గా 97th and 98th రామ్సర్ సైట్స్ ఏవి అంటే మనకి పాట్నా బర్డ్ సాంచురీ, ఇది వచ్చేసి మనకి ఉత్తరప్రదేశ్ లో ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి చారి
దండ్ ఇన్ కచ్ గుజరాత్ లో ఉందన్నమాట. సో ఈ రెండు కూడా మనకి రీసెంట్ గా రామ్సర్ సైట్స్ లాగా గుర్తించబడ్డాయి ఇన్ ఇండియా అన్నమాట. సో ఈ రెండు కూడా మనకి 97th and 98th రామ్సర్ సైట్స్ ఆఫ్ ఇండియా. ఇది వచ్చేసి రీసెంట్ గా గుర్తించడం జరిగింది అనమాట. వెల్, నెక్స్ట్ క్వశ్చన్. ఆన్ 2nd February 2026 which announcement was made regarding India US trade? ఇండియాకి యుఎస్ కి మధ్యలో ఈ ట్రేడింగ్ మధ్యలో ఏం అనౌన్స్మెంట్ జరగడం జరిగింది అంటే, మనకి యూజువల్లీ యునైటెడ్ నేషన్స్ వచ్చేసి వాళ్ళ ఇండియన్ ప్రోడక్ట్స్ ఏవైతే యుఎస్ లో అమ్ముతారో ఆ అన్ని ప్రోడక్ట్స్ పైన టారిఫ్స్ అనేది పెంచడం జరిగింది. సిమిలర్ గా మన ఇండియాలో కూడా యుఎస్ ప్రోడక్ట్స్ అన్నిటి పైన కూడా టారిఫ్స్ అనేది పెంచడం జరిగింది అనమాట. సో ఈ టారిఫ్స్ అనేది 2 కంట్రీస్ లో పెంచడం జరిగింది. బట్ రీసెంట్ గా ఏం జరగడం జరిగిందంటే, మనకి ఈ 2 కంట్రీస్ లో ఇద్దరు కూడా మనకి టారిఫ్స్ అనేది తగ్గించుకోవడం జరిగింది అనమాట. సో ది టారిఫ్స్ ఆన్ ఇండియన్ ప్రొడక్ట్స్ హస్ బిన్ రెడ్యూస్డ్ టు 18% అనమాట. 18% టారిఫ్స్ అనేది తగ్గించడం జరిగింది. ఎక్కడ అంటే యుఎస్ లో తగ్గించడం జరిగింది. సిమిలర్ గా మన ఇండియాలో కూడా టారిఫ్స్ ఆన్ యుఎస్ ప్రొడక్ట్స్ ఏవైతే టారిఫ్స్ ఉన్నాయో ఆ టారిఫ్స్ అన్నింటినీ కూడా తగ్గించడం జరిగింది. అట్లానే సిమిలర్ గా మన ఇండియన్ ప్రొడక్ట్స్ ఏవైతే యుఎస్ లో అమ్ముతున్నారో ఆ ప్రొడక్ట్స్ పైన రీసెంట్ గా మనకి 18% అనేది టారిఫ్స్, అంటే ఇండియన్ ప్రొడక్ట్స్ పైన యుఎస్ లో అమ్మే ఇండియన్ ప్రొడక్ట్స్ పైన 18% టారిఫ్స్ అనేది తగ్గించడం జరిగిందనమాట. సో ద రీజన్ ఫర్ ద రిడక్షన్ వచ్చేసి బోత్ కంట్రీస్ హ్యావ్ అగ్రీడ్ టు రెడ్యూస్ ద టారిఫ్స్ టు ప్రమోట్ బైలాటరల్ ట్రేడ్. 2 కంట్రీస్ మధ్య ట్రేడ్ అనేది ప్రాపర్ గా ఉండడానికి కోసం అని చెప్పేసి ఈ రిడక్షన్ అనేది చేయడం జరిగిందనమాట. అండ్ ద మూవ్ ఇస్ ఎయిమ్ టు స్ట్రెంగ్థెన్ ఎకనామిక్ కోఆపరేషన్, ఎన్హాన్స్ మార్కెట్ యాక్సెస్. 2 కంట్రీస్ మధ్యలో మనకి ఎకనామిక్ కార్పొరేషన్ బిల్డ్ చేసుకోవడానికి అండ్ బైలాటరల్ ట్రేడ్ అనేది 2 కంట్రీస్ మధ్యలో ట్రేడింగ్ అనేది ప్రాపర్ గా అంటే సక్రమంగా ఉండడానికి కోసం అని చెప్పేసి ఇద్దరు కంట్రీస్ కూడా వాళ్ళ టారిఫ్స్ అనేది తగ్గించుకోవడం జరిగింది. అందులో భాగంగానే యుఎస్ వచ్చేసి ఇండియన్ ప్రొడక్ట్స్ పైన 18% ఆఫ్ టారిఫ్స్ అనేది తగ్గించుకోవడం జరిగిందనమాట. Well, next question. The Union Budget of India is traditionally presented on which date? As seen in news in the first week of February. మనకి 1st February రోజు ఎవ్రీ ఇయర్ మనకి మన యూనియన్ బడ్జెట్ అనేది ప్రెసెంట్ చేయడం జరుగుతుంది అనమాట. సో 1st February ఎందుకు ప్రెసెంట్ చేయడం జరుగుతుంది? ఎవ్రీ ఇయర్ మనకి 1st February ని ప్రెసెంట్ చేయడం జరుగుతుంది అనమాట. సో 1st February ఎందుకు ప్రెసెంట్ చేయడం జరుగుతుంది అంటే, మనకి యూనియన్ బడ్జెట్ లో డిఫరెంట్ బిల్స్ అనేది తీసుకురావడం జరుగుతుంది కదా. సో ఈ బిల్స్ అన్నిటినీ కూడా మనకి తొందరగా ఈ బిల్స్ అన్నిటినీ కూడా మనకి అమల్లోకి రావడానికి కోసం అని చెప్పేసి ఆ టైం పీరియడ్ ఏదైతే ఉందో ఆ టైం పీరియడ్ యూజువల్లీ మనకి మన యూనియన్ బడ్జెట్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అవుతుంది అంటే, ఫస్ట్ ఏప్రిల్ నుంచి మనకి 31st March వరకు మనకి బడ్జెట్ అనేది అమల్లోకి రావడం జరుగుతుంది అనమాట. సో ఒక యాన్యువల్ బడ్జెట్ వచ్చేసి మనకి 1st ఏప్రిల్ నుంచి 31st March వరకు అమల్లోకి రావడం జరుగుతుంది అనమాట. సో ఇది యూజువల్లీ మనకి 2017 నుంచి మనకి 1st February రోజున ఈ బడ్జెట్ అనేది తీసుకురావడం జరుగుతుంది అనమాట. అంతకు ముందు మనకి లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి అనేది తీసుకురావడం జరిగేది అనమాట. సో మళ్ళీ 2017 నుంచి ఎందుకు 1st February రోజు ప్రెజెంట్ చేయడం జరుగుతుంది అంటే, మనకి ఈ యూనియన్ బడ్జెట్ లో ఏవైనా ఇంపార్టెంట్ బిల్స్ ఏవైతే ఉంటాయో ఆ బిల్స్ అన్నింటినీ కూడా అమలు చేయడానికి కోసం అని చెప్పేసి, ఆ బిల్స్ అన్నింటినీ కూడా పాస్ చేయడానికి కోసం అని చెప్పేసి వాళ్ళకి టైం పీరియడ్ ఎక్కువ ఉంటుంది కదా. సో April 1st నుంచి అవన్నీ కూడా అమల్లోకి రావాలి కాబట్టి ఇవన్నీ కూడా మనకి పార్లమెంట్ లో ఇవన్నీ బిల్స్ కూడా పాస్ అవ్వాలి కాబట్టి ఆ పాస్ అవ్వే టైం పీరియడ్ అనేది ఎక్స్టెండ్ అవ్వచ్చు. ఆ టైం పీరియడ్ అనేది ఎక్కువ ఉంటుంది కదా. మనకి 1st February రోజు బడ్జెట్ తీసుకొస్తే ఇన్ కేసు మనకి లాస్ట్ వీక్ ఆఫ్ ఫిబ్రవరి తీసుకొస్తే మనకి ఇవన్నిటిని కూడా అమలు చేయడానికి కోసం అని చెప్పి, ఇవన్నిటిని కూడా పాస్ చేయడానికి కోసం అని చెప్పేసి, మనకి పార్లమెంట్ లో పాస్ చేయడానికి కోసం అని చెప్పేసి టైం పీరియడ్ తగ్గుతుంది. కాబట్టి ఈ టైం పీరియడ్ ని పెంచుకోవడానికి కోసం అని చెప్పేసి ఎవ్రీ ఇయర్ మనకి 2017 నుంచి 1st February రోజున మనకి యూనియన్ బడ్జెట్ అనేది ప్రెజెంట్ చేయడం జరుగుతుంది అనమాట. యూజువల్లీ మనకి యూనియన్ బడ్జెట్ వచ్చేసి 1st April నుంచి 31st March మధ్యన ఈ ఇయర్లీ బడ్జెట్, యాన్యువల్ బడ్జెట్ ఏదైతే ఉందో ఆ యాన్యువల్ బడ్జెట్ అంతా కూడా ఈ డేట్స్ మధ్యలో అమల్లోకి రావడం జరుగుతుంది అనమాట. వెల్, నెక్స్ట్ క్వశ్చన్. On February 4th, India observed which international awareness day? February 4th రోజు మనం ఎవ్రీ ఇయర్ ఇట్ విల్ బి అబ్జర్వ్డ్ యాజ్ ది వరల్డ్ క్యాన్సర్ డే అనమాట. సో క్యాన్సర్ డే ఎప్పుడు అంటే, మన వరల్డ్ క్యాన్సర్ డే ఎప్పుడు అంటే మనకి February 4th అనమాట. సో February 4th ఎందుకు సెలబ్రేట్ చేయడం జరుగుతుంది అంటే, క్యాన్సర్ అవేర్నెస్ తీసుకురావడానికి కోసం అని చెప్పేసి. ఇట్ ఈస్ మెయిన్లీ సెలబ్రేటెడ్ టు ఇంక్రీజ్ ది క్యాన్సర్ అవేర్నెస్
ప్రమోట్ ప్రివెన్షన్ అంటే క్యాన్సర్ ని ప్రివెంట్ చేయడానికి కోసం అని చెప్పేసి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలి, అండ్ టు ఎంకరేజ్ ది ఎర్లీ డిటెక్షన్ అంటే క్యాన్సర్ పేషెంట్స్ వాళ్ళకి క్యాన్సర్ ఉంది అని చెప్పేసి ఆ సిమ్టమ్స్ ని ఎలా డిటెక్ట్ చేయాలో ఇవన్నిటిని కూడా అవేర్నెస్ అనేది తీసుకురావడం కోసం అని చెప్పేసి మనకి ఎవ్రీ ఇయర్ 4th February ఈస్ బీన్ అబ్జర్వ్డ్ యాజ్ ది వరల్డ్ క్యాన్సర్ డే అన్నమాట. సో ఇయర్ థీమ్ ఏంటి అంటే యునైటెడ్ బై యూనిక్ ఇస్ ది థీమ్ ఫర్ దిస్ ఇయర్ వరల్డ్ క్యాన్సర్ day anmata. Well, next question. The Supreme Court of India recently stated that menstrual hygiene is an essential part of which fundamental right under the Constitution. Recently manaki Supreme Court of India has said that the menstrual cycle edaithe undo menstrual hygiene edaithe undo it is been recognized as the fundamental right anmata. Adi ఏ fundamental right ante right to life and dignity under Article 21 అన్నమాట. సో under Article 21 right to life and dignity, the menstrual hygiene is been recognized as the fundamental right అన్నమాట. సో సుప్రీం కోర్ట్ ఆఫ్ ఈ రైట్ ని చెప్తూ మనకి సుప్రీం కోర్ట్ has said that menstrual hygiene is directly linked to women's health. మెన్స్ట్రల్ హైజీన్ ఏదైతే ఉందో అది డైరెక్ట్ గా విమెన్ హెల్త్ తో కంబైన్ అవడం జరిగింది. విమెన్ హెల్త్ ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ది విమెన్స్ హెల్త్ అండ్ డిగ్నిటీ and well-being kabatti it is been recognized as the right to life under the Article 21 anamata. So దీని వల్ల మనం ఏం చెప్పడం జరిగిందంటే సుప్రీం కోర్ట్ has also said that మనకి స్కూల్స్ లో గానీ లేకపోతే కొన్ని ఆఫీసెస్ లో కూడా మనకి వాళ్ళకి స్టూడెంట్స్ కి లేకపోతే ఎంప్లాయీస్ కి ఫ్రీ శానిటరీ ప్యాడ్స్ అనేది ప్రొవైడ్ చేయాలి అని చెప్పడం జరిగిందనమాట. సో అట్ ద సేమ్ టైం వాళ్ళకి సెగ్రిగేషన్ ఆఫ్ వాష్రూమ్స్ కూడా ఉండాలి. ఇట్ షుడ్ బి కంపల్సరీ అంటే ఫ్రీ శానిటరీ ప్యాడ్స్ అండ్ సెగ్రిగేషన్ ఆఫ్ వాష్రూమ్స్ ఈ రెండు కూడా కంపల్సరీ చేయాలి అని చెప్పి కూడా చెప్పడం జరిగిందనమాట. అండ్ మనకి రీసెంట్ గా చూసుకుంటే లాస్ట్ కరెంట్ అఫైర్స్ లో చూసుకుంటే మనకి మహారాష్ట్ర గవర్నమెంట్ వచ్చేసి వాళ్ళు ఒక క్లినిక్ కూడా తీసుకురావడం జరిగింది అనమాట. మెన్స్ట్రల్ పాజ్ క్లినిక్ అనేసి వాళ్ళు రీసెంట్ గా వాళ్ళ మహారాష్ట్ర గవర్నమెంట్ హ్యాస్ బాట్ ఏ క్లినిక్ కాల్డ్ ఎస్ మెన్స్ట్రల్ పాజ్ క్లినిక్ అనమాట. సో దట్ మనకి మెన్స్ట్రల్ పాజ్ అంటే late 40s అండ్ early 50s లో అయితే విమెన్ గోస్ త్రూ కదా ఒక మెన్స్ట్రల్ పాజ్. సో అప్పుడు వాళ్ళకి ఒక విమెన్ గోస్ త్రూ సో మెనీ హార్మోనల్ చేంజెస్, సో మెంటల్ ఇంబ్యాలెన్సెస్ ఉంటాయి కాబట్టి అట్లాంటి అప్పుడు మనకి ఒక క్లినిక్ ఉండాలి అని చెప్పేసి ఒక ఫ్రీ క్లినిక్ ని మహారాష్ట్ర గవర్నమెంట్ కూడా తీసుకురావడం జరిగింది, విచ్ ఇస్ అ గ్రేట్ ఇనిషియేటివ్. సో అందులో భాగంగానే ఈవెన్ సుప్రీం కోర్ట్ has also said that the menstrual hygiene is a fundamental right to a woman అని చెప్పేసి under Article 21 right to life and dignity. Well, next question. The ICC Men's T20 World Cup 2026 began on which date? ICC Men's T20 World Cup ఇది ఎవరు హోస్ట్ చేయడం జరుగుతుంది అంటే ఇండియా is going to host. ఇండియా is only hosting అన్నమాట. ముఖ్యంగా ఇది ఇండియా is hosting and it is being co-hosted by శ్రీలంక అన్నమాట. సో ఇండియా అండ్ శ్రీలంక ఇద్దరు కలిసి ఒక ICC T20 వరల్డ్ కప్ అనేది హోస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇది వచ్చేసి మనకి it has begun on February 7th అన్నమాట. అంటే మొన్ననే స్టార్ట్ అవడం జరిగింది అనమాట. సో ఈ మ్యాచెస్ వచ్చేసి మనకి డిఫరెంట్ ప్లేసెస్ లో ఇండియాలో డిఫరెంట్ ప్లేసెస్ లో, ఫర్ ఎగ్జాంపుల్ మనకి మేజర్ సిటీస్ లో లైక్ ముంబై, ఢిల్లీ, కల్కట్టా, చెన్నై, బెంగళూరు ఇట్లాంటి డిఫరెంట్ సిటీస్ లో మనకి ఈ మ్యాచెస్ అనేది హోస్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ముఖ్యంగా ఇది చూసుకుంటే మనకి ఐసీసీ T20 వరల్డ్ కప్ ఈస్ బీయింగ్ హోస్టెడ్ బై హూమ్ అంటే ఇట్ ఈస్ బీయింగ్ హోస్టెడ్ బై ఇండియా అండ్ కో హోస్టెడ్ బై ది శ్రీలంక అన్నమాట. అండ్ ఇది వచ్చేసి ఇక్కడ ఈ ఐసీసీ T20 వరల్డ్ కప్ లో ముఖ్యంగా 20 కంట్రీస్ ఆర్ పార్టిసిపేటింగ్ అక్రాస్ ది వరల్డ్. 20 countries are participating in this T20 World Cup and this is the largest format. ఇప్పటి వరకు జరిగిన ఫార్మాట్స్ అన్నిట్లో కన్నా మనకి ఇండియాలో జరిగే T20 World Cup 2026 ఏదైతే ఉందో this is the largest format అన్నమాట. So 20 countries across the world are participating in this and it is being hosted by India and co-hosted by Sri Lanka. Well, next question. The Dalai Lama won a Grammy Award in which category? Grammy Award అంటే ఏంటి? గ్రామీ అవార్డ్ అంటే హైయెస్ట్ అవార్డ్ ఇన్ ది మ్యూజిక్ అన్నమాట. సో మ్యూజిక్ రంగంలో ద హైయెస్ట్ అవార్డ్ ఏంటి అంటే మనకి గ్రామీ అవార్డ్ అన్నమాట. సో ఈ గ్రామీ అవార్డ్ వచ్చేసి రీసెంట్ గా మనకి దలై లామా విన్ అవడం జరిగింది. దలై లామా ఎవరు? దలై లామా ఇస్ అ స్పిరిచువల్ లీడర్ ఆఫ్ టిబెట్ బుద్ధిజం కదా. హీస్ స్పిరిచువల్ లీడర్ ఆఫ్ టిబెట్ బుద్ధిజం.
సో టిబెట్ బుద్ధిజం లో హీస్ స్పిరిచువల్ లీడర్ అన్నమాట, అండ్ ఆల్సో హీ హాస్ యాక్టివ్లీ పార్టిసిపేటెడ్ ఇన్ ది పాలిటిక్స్ కూడా, బట్ నౌ ఇప్పుడు రిటైర్డ్ అవడం జరిగింది, అండ్ హీఈస్ అ స్పిరిచువల్ లీడర్ ఇన్ ది టిబెట్ అన్నమాట. సో టిబెట్ లో తిన వచ్చేసి ఒక బిగ్ బుద్ధిస్ట్ లీడర్ అన్నమాట, అండ్ హీస్ ఆల్సో అండ్ గ్లోబల్ అంబాసిడర్ ఫర్ పీస్ అండ్ కంపాషన్. Dalai Lama is a global ambassador for peace and compassion అన్నమాట. పీస్ అండ్ కంపాషన్ కోసం అని చెప్పేసి హీఈస్ ది గ్లోబల్ లీడర్ అన్నమాట. సో రీసెంట్ గా మనకి దలై లామాకి గ్రామీ అవార్డ్ అనేది రావడం జరిగింది. దలై లామా అండ్ గ్రామీ అవార్డ్ ముఖ్యంగా మ్యూజిక్ ఇండస్ట్రీ వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. మ్యూజిక్ లో ఇది హైయెస్ట్ అవార్డ్ అన్నమాట. సో మ్యూజిషియన్స్ అందరికి ద హైయెస్ట్ అవార్డ్ ఏది అంటే గ్రామీ అవార్డ్. సో గ్రామీ అవార్డ్ కి దలై లామాకి ఏంటి సంబంధం అంటే మనకి దలై లామా టీచింగ్స్ ఏవైతే ఉంటాయో ఆ టీచింగ్స్ అన్నిటినీ కూడా రికార్డ్ చేసి ఒక ఆల్బమ్ లాగా ప్రెజెంట్ చేయడం జరిగింది అనమాట. సో అందుకు ఈ యొక్క ఆల్బమ్ ఏది అంటే మనకి ది బెస్ట్ స్పోకెన్ వరల్డ్ ఆల్బమ్ అనమాట. సారీ, ద బెస్ట్ స్పోకెన్ వర్డ్ ఆల్బమ్ అనమాట. సో తన టీచింగ్స్ అన్ని కూడా ఈ యొక్క ఆల్బమ్ లో చేయడం జరిగింది అనమాట. సో ఈ ఆల్బమ్ కి రీసెంట్ గా మనకి గ్రామీ అవార్డ్ అనేది రావడం జరిగింది అనమాట. సో దలై లామా has recently won a Grammy award for his album called as Best Spoken Word Album. Well, next question. The Agni Pariksha training exercise is recently in use is conducted by which force? Agni Pariksha వచ్చేసి ఇట్ ఈస్ ఏ ముఖ్యంగా ఇది ఎవరు కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే మనకి ఇండియన్ ఆర్మీ అట్ ద సేమ్ టైం ఇండో టిబెటియన్ బార్డర్ పోలీస్ వీళ్ళిద్దరు కూడా కంబైన్ అయ్యి మనకి ఈ అగ్ని పరీక్ష ట్రైనింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. ఈ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. ఈ ట్రైనింగ్ వచ్చేసి ఎక్కడ అంటే అరుణాచల్ ప్రదేశ్ లో కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ ట్రైనింగ్ ఎందుకు కండక్ట్ చేయడం జరుగుతుంది అంటే మనకి ఇండియా పాకిస్తాన్ బార్డర్స్ లో మనకి ఎప్పుడైనా రైవలరీ వస్తే ఏమైనా అటాక్స్ జరిగితే ఆ అటాక్స్ కి సంబంధించి మన మిలిటరీ ఫోర్సెస్ అన్ని కూడా యాక్టివ్ గా ఉండాలి అని చెప్పేసి మనకి ఈ యొక్క ఎక్సర్సైజ్ అగ్ని పరీక్ష అనే ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ అగ్ని పరీక్ష ఎక్సర్సైజ్ లో ఏంటి అంటే మనకి ఈ యూజువల్లీ మనకి ఇండియా చైనా బార్డర్స్ వచ్చేసి హై ఆల్టిట్యూడ్ లో ఉంటాయి కదా. సో అక్కడ ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్ ఉంటాయి కాబట్టి సో ఇట్లాంటి ఎక్స్ట్రీమ్ క్లైమాటిక్ కండిషన్స్ లో కూడా మనకి మన ఇండియన్ ఆర్మీ షుడ్ బి యాక్టివ్ అండ్ షుడ్ కంబాట్ ది చైనీస్ మంచిగా కంబాట్ చేయడానికి కోసం అని చెప్పేసి ఇలాంటి మిలిటరీ ఎక్సర్సైజ్ అనేది రీసెంట్ గా కండక్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఐటీబీపీ అంటే ఇండో టిబెటియన్ బార్డర్ police personnel are deployed in high altitude extreme climatic conditions along India-China border. So this exercise prepares them for such challenging environments. The training includes intense physical drills and combat preparedness. ఈ ట్రైనింగ్ లో వచ్చేసి వాళ్ళకి ఇంటెన్స్ ఫిజికల్ డ్రిల్స్ ఉంటాయన్నమాట. అండ్ ప్రిపేర్ అంటే ఏవైనా ఎన్ఫోర్సింగ్ మనకి ఇండియా చైనా మధ్యలో ఏవైనా డిస్టర్బెన్సెస్ జరిగితే ఆ డిస్టర్బెన్సెస్ కోసం అని చెప్పేసి మన ఇండియన్ ఆర్మీ ప్రిపేర్డ్ గా ఉండడానికి కోసం అని చెప్పేసి ముఖ్యంగా అక్కడ క్లైమాటిక్ కండిషన్స్ అనేది వర్స్ట్ గా ఉంటాయి కాబట్టి అలాంటి వర్స్ట్ కండిషన్స్ లో కూడా మనం ప్రిపేర్డ్ గా ఉండడానికి కోసం అని చెప్పేసి ఇలాంటి ఎక్సర్సైజ్ కాల్డ్ as అగ్ని పరీక్ష అనే ఎక్సర్సైజ్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఇది ఇక్కడ కండక్ట్ చేయడం జరిగింది అంటే మనకి అరుణాచల్ ప్రదేశ్ లో కండక్ట్ చేయడం జరిగింది. And it is being conducted between Indian Army and Indo-Tibetan border police అన్నమాట. Well, next question. Which state in India set a Guinness World Record by distributing 5,555 e-cycles to beneficiaries within 24 hours? ఇది వచ్చేసి మనకి ఏపీ గవర్నమెంట్. సైకిల్ అనగానే ఏపీ గుర్తు రావాలి. సో మనకి ఈ సైకిల్స్ వచ్చేసి ఎవరు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అంటే మనకి ఏపీ గవర్నమెంట్, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇది ఏపీ ముఖ్యంగా ఉమెన్ అండ్ స్టూడెంట్స్ కి ఈ సైకిల్స్ అనేది డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ సైకిల్స్ ఎందుకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది అంటే మనకి ఎకో ఫ్రెండ్లీ కాబట్టి ఇవి ట్రాన్స్పోర్ట్ టు రెడ్యూస్ ట్రాన్స్పోర్ట్ కాస్ట్ అండ్ టు ప్రమోట్ ది ఎకో ఫ్రెండ్లీ ట్రాన్స్పోర్ట్ మనకి ఈ సైకిల్స్ అనేది రీసెంట్ గా వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అండ్ ఇన్ని సైకిల్స్ ఒకటేసారి డిస్ట్రిబ్యూట్ చేయడం అనేది ఒక వరల్డ్ గిన్నిస్ రికార్డ్ లాగా కూడా రికార్డ్ అవ్వడం జరిగింది అనమాట. సో ఒక 24 hours లో మనకి 5,555 సైకిల్స్ అనేది అట్ వన్స్ వాళ్ళు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. సో అందుకు గాను దే హ్యావ్ బీన్ రికార్డెడ్ యాజ్ ది గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అనమాట.
Well, next question. According to the union budget, the focus on kartavyas mainly highlights the government responsibilities towards which of the following? Mana union budget has mainly focused on 3 kartavyas anamata. Adi enti ante manaki promoting inclusive development, social justice and welfare of citizens. So ee 3 duties paina mana union budget has mainly focused anamata. So inclusive development ante enti? All sections of people అంటే అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ అందరూ కూడా బెనిఫిట్ అవ్వాలి అని చెప్పేసి. అండ్ సో నెక్స్ట్ వచ్చేసి మనకి సోషల్ జస్టిస్ అంటే మనకి లోవర్ లో అన్ని పావర్టీ బేస్డ్ లో పావర్టీ బేస్డ్ ఉన్న వాళ్ళు, లేకపోతే ఎకనామికలీ బ్యాక్వర్డ్ ఉన్న వాళ్ళు, లేదంటే మనకి సోషల్ అంటే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ వీళ్ళందరికీ కూడా ఒక సోషల్ జస్టిస్ రావాలి అని చెప్పేసి, అండ్ వెల్ఫేర్ స్కీమ్స్ అన్ని కూడా అందరికీ చెందాలి అని చెప్పేసి ఈ 3 కర్తవ్యాస్ పైన రీసెంట్ గా మనకి యూనియన్ బడ్జెట్ హ్యాస్ మెయిన్లీ ఫోకస్డ్ అన్నమాట. సో ద బడ్జెట్ ఆల్సో స్ట్రెసెస్ ద బడ్జెట్ హ్యాస్ స్ట్రెస్డ్ ఆన్ promoting inclusive development ante andaru together should develop ante all sections of people should be developed, and also stressed on social justice and welfare schemes anamata, and economic to provide economic support to the to all sections of the people అని చెప్పేసి recently union budget has been focused anamata. Well, Nivedita Dubey's appointment to the Airports Authority of India primarily reflects on. So మనకి Nivedita Dubey వచ్చేసి రీసెంట్ గా మనకి హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో అంటే ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో ఈ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాస్ లో హెచ్ఆర్ డిపార్ట్మెంట్ లో షీ హాస్ బీన్ అపాయింటెడ్ అన్నమాట. సో ఇది ఎందుకు ప్రత్యేకత అంటే ఫర్ ద ఫస్ట్ టైం ఒక విమెన్ హాస్ బీన్ అపాయింటెడ్ అన్నమాట ఇన్ ది her appointment is historic because she has become the first women officer to be inducted in the AAI board. Ante Airports Authority of India board member laga she is the first woman anamata. So anduku gaanu her appointment is special. So Nivedita Dubey has been appointed as the HR member of the Airports Authority of India. For the first time oka women anedi appoint avadam jarigindi. So anduki idu vachesi pratyekata. Well, next question. The Telangana BJP demanded an independent probe into a fire incident at which facility in Hyderabad? మనకి రీసెంట్ గా హైదరాబాద్ లో మనకి ఫోరెన్సిక్ ల్యాబ్ తెలంగాణలో ఫోరెన్సిక్ ల్యాబ్ అంటే హైదరాబాద్ లో ఫోరెన్సిక్ ల్యాబ్ అనేది ఫోరెన్సిక్ ల్యాబ్ లో మనకి ఫైర్ యాక్సిడెంట్ అనేది అవ్వడం జరిగింది కదా. సో ఈ ఫైర్ యాక్సిడెంట్ పైన మనకి బీజేపీ గవర్నమెంట్ హ్యాస్ ఆస్క్డ్ టు కండక్ట్ ఒక ఎంక్వైరీ అనేది కండక్ట్ చేయాలి అని చెప్పేసి వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది అనమాట. సో ఈ యొక్క క్లెయిమ్ ఎందుకు చేయడం జరిగింది అంటే వాళ్ళు మనకి రేవంత్ రెడ్డి అంటే సీఎం రేవంత్ రెడ్డి ఇది ఏదైతే ఇష్యూ ఉందో ఓటుకు నోటు అనే ఇష్యూ ఏదైతే ఉందో ఆ ఇష్యూకి సంబంధించిన ఇంపార్టెంట్ ఫైల్స్ అన్ని కూడా ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ లో ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు క్లెయిమ్ చేయడం జరుగుతుంది. అండ్ అందుకనే ఈ గవర్నమెంట్ ఈ ఫోరెన్సిక్ ల్యాబ్ ని ఫైర్ యాక్సిడెంట్ లాగా చేయడం జరిగింది అనేసి వాళ్ళు క్లెయిమ్ చేయడం జరుగుతుంది. సో అందుకని ఒక ఎంక్వైరీ అనేది వేయాలి అని చెప్పేసి వాళ్ళు ఫోర్స్ చేయడం జరుగుతుంది అన్నమాట. Well, next question. The Telangana Chief Minister meeting with Harvard Kennedy School officials focused on. మనకి రీసెంట్ గా తెలంగాణ చీఫ్ మినిస్టర్ హ్యాస్ మెట్ విత్ ది హార్వర్డ్ కెనడీ స్కూల్ అన్నమాట. హార్వర్డ్ కెనడీ స్కూల్ ఏంటి అంటే మనకి ఇదొక పాలసీ మేకింగ్ ఇన్స్టిట్యూషన్ అన్నమాట. ఇట్ ఈస్ ఎ పబ్లిక్ పాలసీ మేకింగ్ ఇన్స్టిట్యూషన్ అన్నమాట. సో మన రేవంత్ రెడ్డి హ్యాస్ మెట్ ది కెనడీ స్కూల్ ఎందుకు అంటే దిస్ పార్ట్నర్షిప్ విల్ bring global best practices into Telangana public administration. సో ముఖ్యంగా వీళ్ళు ఏం చేస్తారు అంటే మనకి అడ్మినిస్ట్రేషన్ కోసం అని చెప్పేసి వాళ్ళు పాలసీ అనేది బిల్డ్ చేయడం జరుగుతుంది అనమాట. సో అలాంటి వాళ్ళతో మనం మింగిల్ అవుతే హార్వర్డ్ కెనడీ స్కూల్ ఏదైతే ఉందో వాళ్ళు పబ్లిక్ పాలసీ ఇన్స్టిట్యూషన్ కాబట్టి సో అలాంటి వాళ్ళతో మింగిల్ అవుతే మన దగ్గర కూడా అడ్మినిస్ట్రేషన్ అనేది బెటర్ చేసుకోవచ్చు అని చెప్పేసి రీసెంట్ గా మనకి తెలంగాణ చీఫ్ మినిస్టర్ హ్యాస్ మెట్ హార్వర్డ్ కెనడీ స్కూల్. మనకి ఈవెన్ తెలంగాణ చీఫ్ మినిస్టర్ హ్యాస్ enrolled with the Harvard University. మనకి రీసెంట్ గా న్యూస్ లో ఉంది కదా, హార్వర్డ్ యూనివర్సిటీలో తను జాయిన్ అవ్వడం జరిగింది. ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ అనే ఒక కోర్స్ లో కూడా జాయిన్ అవ్వడం జరిగింది. ఇన్ ఆర్డర్ ఎందుకు అంటే మనకి అక్కడ కోర్స్ అంటే అడ్మినిస్ట్రేషన్ కి సంబంధించి డిఫరెంట్ కేస్ స్టడీస్ ఉంటాయి. సో అట్లాంటి కేస్ స్టడీస్ అన్ని కూడా చదివితే మనకి ఎక్స్పీరియన్స్ బిల్డ్ అవుతుంది ఇన్ ది ఫీల్డ్ ఆఫ్ అడ్మినిస్ట్రేషన్ కాబట్టి సో దట్ ఆ ఎక్స్పీరియన్స్ బట్టి మనము మన దగ్గర కూడా తెలంగాణలో కూడా తన అడ్మినిస్ట్రేషన్ లో తన కొన్ని
పాలసీ చేంజెస్ అనేది తీసుకురావచ్చు అని చెప్పేసి రీసెంట్ గా మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ హ్యాస్ జాయిన్ ది హార్వర్డ్ యూనివర్సిటీ, ముఖ్యంగా అడ్మినిస్ట్రేషన్ అనే ఒక ప్రోగ్రామ్ లో జాయిన్ అవ్వడం జరిగింది అనమాట. సో అందులో భాగంగానే హీ హాస్ మెట్ హార్వర్డ్ కెనడీ స్కూల్ అనమాట. సో హార్వర్డ్ కెనడీ స్కూల్ ఏంటి అంటే ఇది వచ్చేసి ఇట్ ఈస్ ఏ పాలసీ మేకింగ్ ఇన్స్టిట్యూషన్ అనమాట. సో అడ్మినిస్ట్రేషన్ గురించి వీళ్ళు ముఖ్యంగా ఎడ్యుకేట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఇట్లా మనం వీళ్ళతో మీట్ అవుతే మన అడ్మినిస్ట్రేషన్ లో కూడా కొన్ని చేంజెస్ చేసుకురావచ్చు, మన పాలసీ మేకింగ్ కూడా బెటర్ చేయొచ్చు అని చెప్పేసి రీసెంట్ గా మన తెలంగాణ చీఫ్ మినిస్టర్ హ్యాస్ మెట్ హార్వర్డ్ కెనడీ స్కూల్ అనమాట ఇన్ ఆర్డర్ టు బ్రింగ్ ఎ బెటర్ గవర్నెన్స్ టు ది పీపుల్ ఆఫ్ Telangana. Well, next question. India will host the World Seafood Congress 2026 for the first time in which city? మనకి for the first time ఇండియాలో వరల్డ్ సీ ఫుడ్ అనేది ఒక సమిట్ అనేది కండక్ట్ చేయడం జరుగుతుంది. అది ఎక్కడ అంటే మనకి చెన్నైలో కండక్ట్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క వరల్డ్ సీ ఫుడ్ కాంగ్రెస్ లో ఏంటి అంటే ముఖ్యంగా ఇట్ ఈస్ ఎ గ్లోబల్ ప్లాట్ఫామ్ ఫర్ ది సీ ఫుడ్ ఇండస్ట్రీ. అంటే సీ ఫుడ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ మీటింగ్, ఈ యొక్క సీ ఫుడ్ కాంగ్రెస్ మీటింగ్ కి రావడం జరుగుతుంది. అక్కడ వాళ్ళు సస్టైనబుల్ ఫిషింగ్ అనేది ఎలా చేయొచ్చు అంటే మందులు లేకుండా, ఎలాంటి పెస్టిసైడ్స్ లేకుండా మనకి ఫిషింగ్ ఎలా అంటే చేపల్ని ఎలా పెంచాలి అని చెప్పేసి డిస్కస్ చేస్తారు. అండ్ ఫిషరీ రంగంని ఎలా బెటర్మెంట్ చేయాలి అనే పాలసీ అవన్నీ కూడా పాలసీస్ అనేది ఎలా తీసుకురావాలి అని చెప్పి డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఈ ఫిషింగ్ రంగానికి సంబంధించిన లీడర్స్ అయినా లేకపోతే ఆంటర్ప్రీనియర్స్ అయినా ఇలాంటి వాళ్ళందరూ కూడా రీసెర్చర్స్ ఎవరైతే ఉంటారో ఫిషింగ్ కి సంబంధించిన వాళ్ళందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ మీటింగ్ అంటే వరల్డ్ సీ ఫుడ్ కాంగ్రెస్ మీటింగ్ అనేది రావడం జరుగుతుంది అనమాట. సో ఈ యొక్క మీటింగ్ వచ్చేసి ముఖ్యంగా ఇట్ ఈస్ బీన్ ఫోకస్డ్ ఆన్ సస్టైనబుల్ ఫిషింగ్, అంటే ఎలాంటి మందులు లేకుండా ఫిషింగ్ ఎలా చేయాలి అని చెప్పేసి, అండ్ సీ ఫుడ్ ట్రేడ్ అంటే మనకి ఎక్స్పోర్టింగ్ అండ్ ఇంపోర్టింగ్ ఆఫ్ సీ ఫుడ్స్ ఏవైతే ఉంటాయో దాన్ని ప్రమోట్ ఎలా చేయాలి అని చెప్పేసి, అండ్ ఆక్వా కల్చర్ లో ఎలాంటి ఇన్నోవేషన్స్ తీసుకురావాలి, అండ్ మారిటైమ్ ఎకోసిస్టమ్ ఎలా బిల్డ్ చేయాలి, అంటే ఫిషింగ్ కి సంబంధించి ఏవైనా బెటర్మెంట్స్ అన్ని కూడా ఎలా చేయాలి అని చెప్పేసి డిస్కస్ చేయడం జరుగుతుంది అనమాట. సో ఫిషింగ్ కి సంబంధించిన ఇండస్ట్రీసే కానీ ఆంటర్ప్రీనియర్సే కానీ రీసెర్చర్స్ అందరూ కూడా ఈ యొక్క కాంగ్రెస్ మీటింగ్ అంటే ఫిషింగ్ సీ ఫుడ్ కాంగ్రెస్ మీటింగ్ కి రావడం జరుగుతుంది. ఇది ఎక్కడ కండక్ట్ చేయడం జరిగింది అంటే మనకి చెన్నైలో కండక్ట్ చేయడం జరిగింది అనమాట. Well, next question. What is the key feature of the newly launched Bharat Taxi Service in India? మనకి రీసెంట్ గా భారత్ టాక్సీ సర్వీస్ అనేది ఇండియాలో లాంచ్ చేయడం జరిగింది అనమాట. సో ఇది వచ్చేసి ఎందుకు లాంచ్ చేయడం జరిగింది అంటే మనకి భారత్ టాక్సీ ఈజ్ ఏ గవర్నమెంట్ బేస్డ్ అంటే గవర్నమెంట్ బ్యాక్డ్ రైడ్ హెయిలింగ్ సర్వీస్ ఇన్ విచ్ డ్రైవర్ ఈస్ ఓన్డ్. డ్రైవరే అంటే ముఖ్యంగా మనకి ఓలా ఊబర్ లో ఏమవుతుంది అంటే మనకి ఈ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా యూజువల్లీ ఓలా ఊబర్ లో వాళ్ళు ఎన్రోల్ చేసుకుంటారు. సో దట్ వాళ్ళకి ఏవైనా పికప్స్ వచ్చినా డ్రాప్స్ వచ్చినా వాళ్ళందరూ అందులో నుంచి చేసుకుంటారు. సో ఇలా చేస్తే వాళ్ళకి ఏమవుతుంది అంటే వాళ్ళ ప్రాఫిట్స్ ఏవైతే ఉన్నాయో ఆ ప్రాఫిట్స్ పర్సంటేజ్ ఆఫ్ ప్రాఫిట్స్ అన్ని కూడా తగ్గడం జరుగుతుంది అనమాట. సో ఇలా వాళ్ళ యూజువల్లీ మనకి ఓలా ఊబర్ వాళ్ళకి ప్రాఫిట్స్ ఎక్కువ వెళ్ళి అండ్ కార్ డ్రైవర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రాఫిట్స్ అనేది తగ్గడం జరుగుతుంది అనమాట. సో ఇదంతా కూడా ఎలిమినేట్ చేయడానికి కోసం అని చెప్పేసి భారత్ టాక్సీ అనే ఒక సర్వీస్ ని ఇండియన్ గవర్నమెంట్ హ్యాస్ బాట్ అప్ అనమాట. ఇన్ విచ్ డ్రైవర్ ఈస్ ది ఓనర్, అంటే డ్రైవర్ ఈస్ ది ఓనర్ అండ్ ది హ్యూజ్ ప్రాఫిట్స్, అంటే ఒక పికప్ చేసుకుంటే పికప్ వల్ల వచ్చే హ్యూజ్ ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో ఎక్కువ ప్రాఫిట్స్ వచ్చేసి మనకి డ్రైవర్ కి వస్తుంది అండ్ తక్కువ ప్రాఫిట్స్ వచ్చేసి మనకి ఈ సర్వీస్ ని హ్యాండిల్ చేసే వాళ్ళకి వస్తుంది అనమాట. సో అలా మనకి డ్రైవర్ బెనిఫిషియరీ కోసం అని చెప్పేసి ఈ యొక్క సర్వీస్ అనేది తీసుకురావడం జరిగింది. సో ఈ సర్వీస్ వల్ల ఈవెన్ మనకి ప్యాసింజర్స్ కి కూడా ఒక అఫోర్డబుల్ రేట్స్ కి మనకి కూడా సర్వీస్ అనేది అందించడం జరుగుతుంది. ఎందుకు అంటే మనకి ఓలా ఊబర్ వల్ల ఏవైతే ప్రాఫిట్స్ ఏవైతే ఉంటాయో ఆ ప్రాఫిట్స్ అన్నింటినీ కూడా వాళ్ళకి వెళ్ళే ప్రాఫిట్స్ అన్నింటినీ కూడా ఎలిమినేట్ చేస్తారు. కాబట్టి ఒక డ్రైవర్ కి ద సేమ్ టైం ద ప్యాసింజర్ ఇద్దరికి కూడా బెనిఫిట్ అవ్వడానికి కోసం అని చెప్పేసి ఈ భారత్ టాక్సీ సర్వీస్ అనేది తీసుకురావడం జరిగింది బై ది ఇండియన్ గవర్నమెంట్ అన్నమాట. Well, next question. The Poshan Abhiyan launched by the government of India aims to make India malnutrition free by 2025. Which of the following is a key focus of this mission?
మనకి 2018 లో మనకి పోషణ్ అభియాన్ అనే స్కీమ్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హ్యాస్ బాట్ అనమాట. సో పోషణ్ అభియాన్ వచ్చేసి మనకి 2018 లో లాంచ్ చేయడం జరిగింది. సో ఈ పోషణ్ అభియాన్ స్కీమ్ యొక్క ముఖ్య గోల్స్ ఏంటి అంటే బై 2025 మనకి స్టంటింగ్ అండ్ వాస్టింగ్ ఏదైతే ఉందో, అంటే స్టంటింగ్ అండ్ వాస్టింగ్ అంటే ఏంటి, స్టంటింగ్ అంటే ఏంటి, ఉండాల్సిన ఏజ్ కి తక్కువ హైట్ ఉండడం, అండ్ వాస్టింగ్ అంటే ఉండాల్సిన హైట్ కి తక్కువ వెయిట్ ఉండడం, అంటే ఉండాల్సిన హైట్ కి లేదా ఏజ్ కి తక్కువ వెయిట్ ఉండడం వాస్టింగ్ అంటారు. అండ్ స్టంటింగ్ అంటే ఉండాల్సిన ఏజ్ కి తక్కువ హైట్ ఉంటే దాన్ని స్టంటింగ్ అంటారు అనమాట. సో స్టంటింగ్ అండ్ వాస్టింగ్ లాంటివి ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా ఎలిమినేట్ చేయాలి బై 2025. అండ్ ఇది వచ్చేసి మనకి ఇంటర్మీడియట్ గోల్ అనమాట. అండ్ లాంగ్ టర్మ్ గోల్ వచ్చేసి బై 2030 మనకి మాల్ న్యూట్రిషన్ ఫ్రీ ఇండియా లాగా ఇండియాని మార్చాలి అని చెప్పేసి మన పోషణ్ అభియాన్ యొక్క ముఖ్య ఉద్దేశం అనమాట. సో రీసెంట్ గా ఇది ఎందుకు న్యూస్ లో ఉంది అంటే మనకి ఇంటర్మీడియట్ గోల్ ఏదైతే ఉందో, మనకి పోషణ్ అభియాన్ లో ఇంటర్మీడియట్ గోల్ ఏది, మన టు రెడ్యూస్ స్టంటింగ్ అండ్ వాస్టింగ్ ఇన్ ఇండియా కదా. సో ఈ గోల్ రెడ్యూస్ అవ్వాలి అని చెప్పేసి వాళ్ళు 2025 ని ఒక ఇంటర్మీడియట్ గోల్ లాగా పెట్టుకోవడం జరిగింది అనమాట. సో అందుకే ఇది న్యూస్ లో ఉంది. సో పోషణ్ అభియాన్ రియలీ వాళ్ళ గోల్ ఏదైతే ఉందో ఆ గోల్ ని వాళ్ళు అచీవ్ చేయడం జరిగిందా అంటే లేదు. దే హ్యావ్ నాట్ అచీవ్ ది ఇంటర్మీడియట్ గోల్ ఆఫ్ రెడ్యూసింగ్ స్టంటింగ్ అండ్ వాస్టింగ్ బై 2025. ఎందుకు అంటే మనకి ఇంకా కూడా 1/3 ఆఫ్ ది కంట్రీలో ఇంకా కూడా ఈ స్టంటింగ్ అండ్ వాస్టింగ్ అంటే ముఖ్యంగా అమాంగ్ ది చిల్డ్రన్ ఈ స్టంటింగ్ అండ్ వాస్టింగ్ వచ్చేసి ఇంకా కూడా 1/3 ఆఫ్ ద కంట్రీలో ఉంది. అండ్ సో అందుకే మనకి ఈ పోషణ్ అభియాన్ అనేది రీసెంట్ గా న్యూస్ లో ఉందన్నమాట. సో వాళ్ళ ఇంటర్మీడియట్ గోల్ ఏదైతే ఉందో 2025 లో అది వాళ్ళు అచీవ్ చేయలేదు. ఇంకా కూడా ఇండియాలో 1/3 ఆఫ్ ద చిల్డ్రన్ ఆర్ బీన్ ఫేసింగ్ ది స్టంటింగ్ అండ్ వాస్టింగ్ అనమాట. సో ఈ క్వశ్చన్ కి ఆన్సర్ ఏంటి అంటే రెడ్యూసింగ్ ది మాల్ న్యూట్రిషన్ అండ్ ఇంప్రూవింగ్ ది చైల్డ్ మ్యాటర్నల్ హెల్త్ అనమాట. సో పోషణ్ అభియాన్ is recently in news because వాళ్ళ ఇంటర్మీడియట్ గోల్ ని వాళ్ళు అచీవ్ చేయడం జరగలేదన్నమాట. Well, next question, which Indian athlete has won a gold medal by setting a national record at the Asian Indoor Athletes Championship in early February 2026? మనకి రీసెంట్ గా మనకి ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది. అది ఎక్కడ అంటే మనకి చైనాలో ఈ యొక్క ఛాంపియన్షిప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అనమాట. సో ఈ ఛాంపియన్షిప్ లో మనకి ఇండియాకి సంబంధించి తేజస్విని శంకర్ హ్యాస్ వన్ ది గోల్డ్ మెడల్ అనమాట. తను వచ్చేసి మనకి హెపట్లాన్ అనే ఒక రంగంలో హీ హ్యాస్ వన్ ఎ గోల్డ్ మెడల్ అనమాట. హెపటథలాన్ అంటే ఏంటి అంటే మనకి 7 డిఫరెంట్ ట్రాక్స్ లో వీళ్ళు కంప్లీట్ చేయడం జరుగుతుంది అనమాట. ఇన్ 2 days మనకి 7 డిఫరెంట్ ట్రాక్స్ లో వీళ్ళు కంప్లీట్ చేయడం జరుగుతుంది. అండ్ ఈ 7 డిఫరెంట్ ట్రాక్స్ లో ఏదైతే కంప్లీట్ చేస్తారో వాళ్ళు ఆ ఓవరాల్ పర్ఫార్మెన్స్ తీసుకొని మనకి వాళ్ళు రిజల్ట్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట. సో ఈ హెపటాథ్లాన్ అనే ఒక కంబైన్డ్ ఈవెంట్ లో తినకి గోల్డ్ మెడల్ అనేది రావడం జరిగింది అనమాట. సో ఎవరికి రావడం జరిగింది అంటే తేజస్విని శంకర్ హ్యాస్ వన్ దిస్ గోల్డ్ మెడల్ అనమాట. అండ్ తేజస్విని శంకర్ బిలాంగ్స్ టు ఢిల్లీ అనమాట. సో ఢిల్లీకి సంబంధించిన తేజస్విని శంకర్ హ్యాస్ రీసెంట్లీ వన్ ఎ గోల్డ్ మెడల్ ఎట్ ది ఏషియన్ ఇండోర్ అథ్లెటిక్ ఛాంపియన్షిప్ అనమాట. సో ఇది ఎప్పుడు ఈ ఛాంపియన్షిప్ ఎప్పుడు జరిగిందంటే మనకి February 6th నుంచి February 8th మధ్యన ఈ యొక్క ఛాంపియన్షిప్ అనేది కండక్ట్ చేయడం జరిగింది అనమాట. సో అక్కడ మనకి ఈ తేజస్విని శంకర్ అనే వ్యక్తికి he has won an Asian Indoor Athletic Championship. Well, that's all for this video. I think ee video andarki useful ayi untundi. So in case meeku ee video useful aithe please do subscribe to our channel. Thank you.